హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాక్టైల్ కబుర్లు. సోషల్ మీడియా ఇప్పుడు ప్రపంచంలో సోషల్ మీడియా వాడని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. సోషల్ మీడియా ద్వారా చాలామంది ఉపాధి పొందుతున్నారు, చాలామంది తన లక్షల్లో సంపాదిస్తున్నారు, చాలామంది కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. ఇంతకుముందు ఏమైనా నేర్చుకోవాలంటే ఇన్స్టిట్యూట్లకు వెళ్ళడము, ఏదైనా డబ్బు ఖర్చు పెట్టి నేర్చుకోవడము అలాంటివి ఉండేవి. బట్ సోషల్ మీడియా ఎడ్యుకేషన్ అనేది, న్యూస్ అనేది ప్రతి ఒక్కటి ఫ్రీగా లభించడంతో చాలామంది తమ తెలివితేటలను పెంచుకోవడానికి, తమ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి సోషల్ మీడియాని చాలా చక్కగా వాడుకుంటున్నారు. అలాగే చాలామంది ఎడ్యుకేషన్ని ఫ్రీగా ఇస్తూ సోషల్ మీడియా నుంచి డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలామంది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉండి డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు. న్యూస్ చెప్తూ, రివ్యూస్ చెప్తూ, మంచి మంచి కంటెంట్ ఇస్తూ, సమాజానికి పనికొచ్చే పనులు చేస్తూ బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో పాటు కొందరు ఉన్నారు ఫ్రెండ్స్, ఎంత చెత్త అంటే సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళకు దూరంగా ఉండడం మాత్రం చాలా ముఖ్యం. వాళ్ళు అబద్ధాలను స్ప్రెడ్ చేస్తుంటారు, మనుషుల మైండ్ని పాడు చేస్తుంటారు. ట్రోల్స్, ఈ మధ్య ట్రోలింగ్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరి మీద కామెడీ చేస్తూ, ఎదుటివారు పెట్టే పోస్టులు, ఎదుటివాళ్ళు పెట్టే వీడియోల మీద కామెడీ చేస్తూ బతికేయడం అలవాటు అయిపోయింది. అలాంటి ట్రోలింగ్ చేసే ఒక ఫనుమంతు అనే ఒక బ్యాచ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీళ్ళు చాలా రోజులుగా ఇలాంటి ట్రోలింగ్, ప్రతి సినిమా మీద, ప్రతి ఒక్కరి కంటెంట్ మీద కొన్ని వీడియోస్ చూపిస్తూ ఒక నలుగురు కలిసి ట్రోలింగ్ చేస్తుంటారు. అంటే చెత్త వాగుతుంటారు. వాళ్ళ మీద ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు వాగడం, తెలుగు ఇంగ్లీష్ రెండూ కలిపి అనవసరమైన వాగడం అలా చేస్తుంటారు. రీసెంట్గా ఒక తండ్రి కూతుళ్ళ మీద ఏదో ఫన్నీగా ట్రోల్ చేస్తున్నాం అనుకొని చెత్త వాగారు. ఎంతో అద్భుతమైన సంబంధాన్ని కూడా వీళ్ళు వదలకుండా చైల్డ్ అబ్యూస్కి పాల్పడ్డాడు. ఏం జరిగిందంటే, ఆ వీడియోలో కూతురును బెదిరిస్తున్నట్టు చూపిస్తూ తండ్రి తన బెల్టును తీసి కూతురుకు ఉయ్యాలుగా చేసి ఆడిస్తుంటాడు. ఆ బెల్టును తీసే సమయాన్ని వీళ్ళు అక్కడితో ఆపి తర్వాత చైల్డ్ అబ్యూస్కి చాలా దారుణమైన బూతులు మాట్లాడారు ఫ్రెండ్స్. అది ఇంగ్లీషు తెలుగు మిక్స్ చేస్తూ వీళ్ళు వాగుడు వీళ్ళకి కామెడీ అనిపిస్తుందేమో కానీ ఎదుటి వాళ్ళకు ఎంత చెత్తగా అనిపిస్తుందో వీళ్ళకి అర్థం చేసుకునే వరకే చేతులు దాటిపోయాయి. ఈ వీడియో అనేది బయటికి వచ్చేసింది, చాలామంది చూశారు అప్పటికే, బట్ ఎవరూ రియాక్ట్ అవ్వలేదు. బట్ ఈ వీడియో అనేది మెగాస్టార్ మేనల్లుడైన సాయిధరం తేజ్కి ఈ వీడియో కనిపించడంతో అతను వెంటనే రియాక్ట్ అయ్యి ఇలాంటి వీడియోస్ చేయడం సమాజానికి చాలా ప్రమాదకరం, ఇలాంటి వాళ్ళని శిక్షించాలని ఎక్స్లో ట్వీట్ పెట్టారు ఫ్రెండ్స్. రేవంత్ రెడ్డి గారికి, సిబిఎన్ గారికి, పవన్ కళ్యాణ్, ఇంకా పోలీస్ అఫీషియల్స్కి ట్యాగ్ చేశారు ఫ్రెండ్స్. ఆ తర్వాత రియాక్ట్ అయింది మన సోషల్ మీడియా బ్యాచ్. ఈ సోషల్ మీడియాలో కూడా ఎలా ఉంటుందంటే, సీరియస్ టాపిక్ని క్యాష్ చేసుకుందామనే తప్ప ఎవడు రియాక్ట్ అవ్వడు. చాలా వేల మంది చూశారు ఆ వీడియో. సాయిధరం తేజ్ గారు బయటికి రావడంతో మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు నిన్నటి నుంచి ఒకటే ఆ కంటెంట్ మీద, వాళ్ళ మీద ఒకటే ట్రోలింగ్. కానీ లాస్ట్కి ఇలాంటి ట్రోలర్స్కి మాత్రం ఒక బుద్ధి చెప్పే రోజు వచ్చింది. మీరు కూడా ఇలాంటి చెత్త కంటెంట్ చూసిన వెంటనే రిపోర్ట్ చేయడము, లేకపోతే వీళ్ళని అన్ఫాలో చేయడము, స్ట్రాంగ్ కామెంట్లు పెట్టడము చేయండి. అప్పుడే ఇలాంటి వాళ్ళు ఆగుతారు. లేకపోతే ఇలాంటి పిచ్చి సంస్కృతి అనేది మన జనరేషన్కి, మనకు రాబోయే జనరేషన్కి చాలా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఇలాంటి వాళ్ళని వెంటనే, మీరు చూసిన వెంటనే రిపోర్ట్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ అన్ఫాలో చేయండి. ఇలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అసలు మీరు ఫాలో చేయకండి. ఎందుకంటే మీరు ఫాలో చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది బెటర్ కంటెంట్ అని ఇంకా కొంతమంది పిచ్చి పనులు చేసే ఛాన్స్ ఉంది. అది కాక ఫేక్ రివ్యూలు చెప్పే వాళ్ళని, రాజకీయాలకు ఈ న్యూస్ని వాడుకునే వాళ్ళని, అలాంటి వాళ్ళని కూడా అన్ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లలో బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసే ప్రతి ఛానల్ని మీరు అన్ఫాలో చేయండి. ఎందుకంటే రాబోయే తరానికి మనం మంచి సందేశం ఇవ్వాలి. ఈ సోషల్ మీడియా, సోషల్ నెట్వర్క్ అనేది మంచి కోసమే మనం వాడాలి తప్ప పిచ్చి పనుల కోసం వాడొద్దు ఫ్రెండ్స్. మీకు మా ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.